మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అతి కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తుల పారవశ్యం, శివసత్తుల పూరకాలు, గిరిజన యువతల నృత్యాలు, ఢోల వాయిద్యాలు, అధికార లాంఛనాల నడుమ సమ్మక్క మేడారం గద్దెలపై కొలువుదీరింది. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వద్దకు చేరుకున్న సమ్మక్కను ప్రధాన పూజారి గద్దెలపై ప్రతిష్ఠించారు. సమ్మక్కను మేడారం గద్దెలపైకి తీసుకొచ్చే ప్రక్రియలో ముందుగా వడ్డెల చిలకలగూడ అడవిలోకి వెళ్లి వనం తీసుకొచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సమ్మక్క పూజా మందిరంలోని ఆడేరాళ్లు తీసుకొచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం చిలకలగుట్టకు వెళ్లి ప్రధాన పూజారితో కలిసి కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని మేడారం బయలుదేరారు. जय समक दलगे, जय समक दलगे, जय समक दलगे, जय समक दलगे, जय समक दलगे। ఈ సందర్భంగా మంత్రి సీతక్క వనదేవతకు స్వాగతం పలికారు. ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాల ప్రకారం ఎస్పీ శబరీష్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికారు. చిలకలగుట్ట నుంచి పోలీసుల బందోబస్తు నడుమ సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మేడారం మొత్తం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. బాబా చుట్టూ ఉన్న భక్తులు కూడా ప్రసాదాలు ఎవరు పైకేసరకుండా లోపల పూజారులు పూజా కార్యక్రమంలో ఉన్నారు. ఎగ్జిట్ గేట్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఒకసారి వాళ్ళు కంట్రోల్ చేయండి, గేట్లు దాటుతున్నారు. ఎగ్జిట్ గేట్, సమ్మక్క ఎగ్జిట్ గేట్. బాబా గేట్ నుంచి ఎవరిని పంపించకండి, గేట్ కాసేపు క్లోజ్ చేయండి.